సో హాయ్ గైస్, కింగ్డమ్ మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చింది. అలానే వార్ 2 మూవీ నుంచి కూడా ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. అలానే మన హరిహర వీరమల మూవీకి ఇండియా వైజ్‌గా వరల్డ్ వైడ్ మొత్తం బిజినెస్ ఎంత జరిగింది. సో హిట్ అవ్వాలంటే ఎంత కలెక్షన్ రావాలి అనేది మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మీరేం చేస్తారంటే హైప్ చేయండి ఈ వీడియోని. అలానే లైక్ అయితే కొట్టండి. సో నంబర్ 1 వచ్చేసరికి వార్ 2. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. నేను కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 14 అయితే ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు స్టేట్‌లో విపరీతమైన హైప్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో నటించిండు కాబట్టి. సో ఈ మూవీ ట్రైలర్ వచ్చేసరికి జూలై 25న అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నాకు అర్థం కావట్లేదంటే ప్రతి దాంట్లో వీళ్ళు వచ్చేసరికి ఒకే ఒక మనకి టీజర్ రిలీజ్ చేసిన ఆ పోస్టరే వీళ్ళకైతే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్‌లో రిలీజ్ డేట్ అదే. అదే పోస్టర్‌లో అప్పుడు ట్రైలర్ ఎప్పుడొస్తుంది, అలానే ఈవెంట్ ఎక్కడ పెడుతున్నారు, అదే పోస్టర్‌తోని వీళ్ళైతే హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వేరే పోస్టర్స్ లేదా ఏదో అర్థమే కావట్లేదు. ఎన్టీఆర్ అనేది వావ్ అనిపించే పోస్టర్ ఇప్పటి నుంచి 'వార్ 2' మూవీ నుంచి రాలేదు. కానీ 'రితిక్ రోషన్' అనేది ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఆ లెవెల్ అయితే తనకు టీజర్‌లో ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పోస్టర్ కాదు, మనము వాల్‌పేపర్‌లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'కింగ్డమ్'. అస్సలకి అన్న ఏ లెవెల్‌లో అవతారం ఉన్నాడో మాస్‌గా అయితే కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ ట్రైలర్ వచ్చేసరికి జూలై 26న అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. 5 డేస్ ముందు. అంటే ఇప్పటివరకు ఏ సినిమా 5 డేస్ ముందు ట్రైలర్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం చాలా మంది మన తెలుగు ఆడియన్స్ చాలా మంది అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అని నాకైతే గట్టిగా అయితే కొడుతుంది. ఆ కంటెంట్ చూస్తుంటే, ఇంకా ఈ మూవీలో క్రియేట్ అయితున్న హైప్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్' మూవీ బిజినెస్ ఎంత వరల్డ్ వైడ్‌గా ఎంత జరుపుకుందని చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్పుకోవచ్చు. మన నైజాంలో వచ్చేసరికి మైత్రి మేకర్స్ వాళ్ళైతే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 37,00,00,000 షేర్‌కి, అంటే 38,00,00,000 షేర్ కలెక్ట్ చేస్తేనే హిట్ అవుతుంది. ఇంక మన సీడెడ్‌లో వచ్చేసరికి 16,00,00,000 షేర్, అంటే 17,00,00,000 షేర్ కలెక్ట్ చేస్తేనే హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్‌గా చెప్పేస్తున్నా 127,00,00,000 షేర్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 127,00,00,000 షేర్, 230,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తేనే హిట్. 250,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్. 'హరిహర వీరమల' మూవీకి అయితే డీసెంట్ బిజినెసే జరుగుతుంది. హిట్ టాక్ వస్తే ఇది పెద్ద టార్గెటే కాదు పీకే అన్నకి. మరి మీరేమనుకుంటున్నారు? బిజినెస్ తక్కువనా? ఎక్కువ జరిగిందా? 'పుష్ప 2' ఇంకా 'దేవర' చాలా మూవీస్ కన్నా అయితే తక్కువైతే జరిగిందని చెప్పుకోవచ్చు. 'కల్కి' మూవీ కన్నా చాలా తక్కువ జరిగింది. తెలిసిందే గదా! అన్న అయితే ఎక్కువైతే ఫోకస్ వచ్చేసరికి పాలిటిక్స్ మీద అయితే పెడుతున్నారు. మూవీ మీద గాదు. సో మరి ఇది అప్డేట్ ఎలా అనిపించిందని జెన్యూన్‌గా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్